వెల్కమ్ టు 6 టీవీ. నా పేరు శాలిని. బులెటిన్ వివరాలకు వెళ్తే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ అక్రమ అరెస్టుకు నిరసనగా బీజేపీ జిల్లా ఇన్ఛార్జ్ రావుల రామనాథం ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కమాండ్ సెంటర్లో రాష్ట్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా రావుల రామనాథ్ మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వాన్ని బొందపెట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు పెద్దలు బండి సంజయ్ కుమార్ గారిని రాత్రి అన్యాయంగా అక్రమంగా నిద్రపోతున్నటువంటి లోకమంతా నిద్రపోతున్నటువంటి సమయంలో అర్ధరాత్రి 12 దాటిన తర్వాత అక్రమంగా అరెస్ట్ చేసి ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని అడిగినా కూడా ఒక పార్లమెంటు సభ్యుడిని ఒక రాష్ట్ర అధ్యక్షుడిని చూడకుండా గల్లబట్టి లాక్కొని పోలీసులు తీసుకెళ్లి నల్గొండ జిల్లాలో ఏదైతే అరెస్ట్ చేసి ఉంచడం జరిగిందో దాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. ఈ రాష్ట్రంలో మొత్తం కూడా అవినీతిమంతమైనటువంటి పాలన, ఈ రాష్ట్రంలో ప్రజాకార వారసులైనటువంటి కుటుంబ పరిపాలన కొనసాగిస్తున్నటువంటి కేసీఆర్ కుటుంబం వల్ల రాష్ట్రం అధోగతి పాలవుతూ ఉన్నది. మరి అంతేకాకుండా ఈ మధ్యలో మరి ఏదైతే ఏపీపీఎస్సీలో జరిగినటువంటి పేపర్ లీకేజీల కారణంగా ఈ ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతున్నారని చెప్పేసి బండి సంజయ్ గారి మీద కక్ష కట్టడం జరిగింది. అదేవిధంగా మరి ఇటీవల జరుగుతున్నటువంటి 10వ తరగతి పరీక్షలలో రోజు పేపర్లు బయటకు రావడం, లీకేజ్ కావడం, ఈ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి బండి సంజయ్ గారిని అరెస్ట్ చేయడం జరుగుతూ ఉన్నది. ఇంకో